హెచ్ఎండిఏ అండ్ డీటీసీపీ అంటారు కదా! యెస్ అండి. ఇప్పుడు రెరా గురించి, డీటీసీపీ గురించి మాట్లాడుకున్నాం. ఈ హెచ్ఎండిఏ, డీటీసీపీకి మధ్య ఉండే తేడా ఏంటి? రేపొద్దున్న రిజిస్ట్రేషన్స్ చేసుకున్న ల్యాండ్స్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? నో అండి. ఇప్పుడు హెచ్ఎండిఏ గానివ్వండి, డీటీసీపీ కానివ్వండి హ్మ్. సేమ్ లేఅవుట్స్. హ్మ్. హెచ్ఎండిఏ అనేది మెట్రోపాలిటన్ లోపలికొచ్చేది. అంటే ఇంతకుముందు హెచ్ఎండిఏ లిమిట్స్ హైదరాబాద్ మెయిన్ పాయింట్ అంటే 0 కిలోమీటర్స్ నాంపల్లి నుంచి కాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ అసెంబ్లీ నుంచి. హ్మ్. సో, ఇక్కడి నుంచి 45 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా హెచ్ఎండిఏ లిమిట్స్‌లోకొచ్చేది. ఈ హెచ్ఎండిఏలోకొచ్చేస్తే లోన్స్ గానివ్వండి, లేదంటే మనకు నల్లా కనెక్షన్ గానివ్వండి, ఎలక్ట్రిసిటీ గానివ్వండి, డ్రైనేజ్ గానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అబ్సల్యూట్‌గా వాళ్ళు చేయాల్సిందే. సో, ఇది హెచ్ఎండిఏ. హ్మ్. సో, డీటీసీపీ ఏమైపోతుందనంటే, ఈ 45 కిలోమీటర్లు దాటేసి బయట ఉన్నటువంటి ఏరియాకి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పెట్టిర్రు డీటీసీపీ. హ్మ్. ఈ డీటీసీపీలో కూడా దేర్ ఈస్ నో రిస్క్ అండి. ఎందుకంటే ఈ డీటీసీపీ అనేది 46 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు, 70 కిలోమీటర్ల వరకు డీటీసీపీ నార్మ్స్ పాటించాల్సుంటాయి. కానీ గ్రేట్ థింగ్ ఏంటనంటే మొన్న రీసెంట్‌గా 3, 4 మంత్స్ బ్యాకే మన తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన జియో ఏంటనంటే అప్ టు హ్మ్. 80 కిలోమీటర్స్ వరకి హెచ్ఎండిఏ నార్మ్స్‌ను హ్మ్. పెంచేసి ఉత్తర్వులు జారీ చేసింది. సో, ఇప్పుడు హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా దట్ వెంచర్ కమ్స్ అండర్ హెచ్ఎండిఏ లిమిట్స్ నిశ్చింతగా తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఆ హెచ్ఎండిఏ 80 కిలోమీటర్లు దాటిన తర్వాత గనుక ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే దట్ ఈస్ డీటీసీపీ కమ్స్ అండర్ డీటీసీపీ. డీటీసీపీలో కూడా మీరు రెరా చెక్ చేసుకొని తీసుకుంటే ఎలాంటి నష్టాలు ఉండవు. ఇప్పుడు ఒకవేళ హెచ్ఎండి లేఅవుట్స్ లోన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు చూసుకోవాల్సిన నార్మ్స్ ఏంటి? అక్కడ ఇప్పుడు మెట్రో కనెక్టివిటీ కానీ, లేదు అంటే ఇంకా తీసుకున్నట్లయితే ఓఆర్ఆర్ రీజనల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అవును. ఒకదానికి సెపరేట్ రేట్స్ కానీ, సెపరేట్ పొటెన్షియాలిటీ కానీ యెస్. ఉంటుందని చెప్పన్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో, దీన్ని ఎట్లా మనం కేటగరైజ్ చేసుకోవాలంటారు? సింపుల్ అండి. ఇప్పుడు హైదరాబాద్‌ని తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో 3 జోన్స్‌గా డివైడ్ చేషిర్రు. సో, ఒకటొచ్చేసి అర్బన్ జోన్. ఈ హ్మ్. అర్బన్ జోన్‌లో ఏదైతే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంది చూసారా? హ్మ్. సో, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా అర్బన్ జోన్ కిందకొస్తుంది. అర్బన్ జోన్ అంటే దీంట్లో హాస్పిటల్ గావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, సినీ మాల్స్ కావచ్చు, మల్టీ స్పెషాలిటీకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్‌కి సంబంధించి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు అన్నీ డెవలప్‌మెంట్ అయిపోయినాయి. సో, ఈ అర్బన్ ఏరియాలో ఎక్కడ మీరు గజం ల్యాండ్ కొనాలన్నా మినిమమ్ 60,000-70,000 రూపాయలు. మంచి గేటెడ్ ఏరియా ఉంటే మినిమమ్ 1,00,000 అయితే నడుస్తా ఉంది. సో, ఇది అర్బన్. ఇందులో మనము ఇన్వెస్ట్ చేస్తే యాస్ పర్ మై నాలెడ్జ్ ఇది ఇన్వెస్ట్‌మెంట్ కాదండి. ఎందుకంటే అన్ని డెవలప్‌మెంట్ అయిపోయిన దగ్గరెళ్లి మీరు ఇన్వెస్ట్ చేస్తే అది ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకవుతుంది? అసెట్ అవుతుంది. అసెట్. ఓకే. యెస్. సో, ఈ అర్బన్ ఏరియా కంటే ఇది వదిలేసి మనకు ఔటర్ రింగ్ రోడ్ వరకు అర్బన్ ఏరియా. ఓకే. ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇది సెమీ అర్బన్. హ్మ్. సో, నా సజెషను ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సెమీ అర్బన్‌లో చేయొచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి గూడా ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? డిఫరెంట్ బడ్జెట్స్‌లో వీళ్ళకి బడ్జెట్‌కి తగ్గట్టు ల్యాండ్స్ అనేవి ఉన్నాయి ప్రెజెంట్. ఇప్పుడేం జేస్తారు అనంటే మీడియం బడ్జెట్‌లో ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో హ్మ్. వాళ్ళు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇన్‌సైడ్ ఉన్న ఈ సెమీ అర్బన్‌లో తీసుకుంటే రేపొద్దున ఈ అర్బన్ అనేది ఏదైతే ఉన్నదో సిటీ హ్మ్. రాబోయే రోజుల్లో ఈ సెమీ అర్బన్ కాస్త అర్బన్ అయిపోతది. ఎందుకంటే డెవలప్‌మెంట్స్ యాస్ ఇట్ ఈస్‌గా అయిపోయే వరకి ఇది మనకు అర్బన్ జోన్ కిందకొచ్చేస్తాయి. హ్మ్. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి ల్యాండ్ రూరల్ కిందకొస్తుంది. ఇంకా రూరల్ కిందకి మీరు ప్లాట్ తీసుకున్నా, ల్యాండ్ తీసుకున్నా ఏమైపోతుందనంటే రూరాలిటీ కిందకొచ్చేస్తది. ఇక మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, అక్కడ కూడా వెంచర్‌లు చేస్తారు. అక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ ఈ సెమీ అర్బన్‌లో గాని, అర్బన్‌లో గాని తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మంచి రీసేల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అయితే ఈ రియల్ ఎస్టేట్ పరంగా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చే పాలిసీస్ వల్ల ఫ్యూచర్‌లో ఇప్పుడు హైదరాబాద్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, తర్వాత వచ్చే ఎక్కడైనా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందా? నో అండి. ఇప్పుడు ఎక్కడైనా సరే గవర్నమెంట్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్‌కి ఎఫెక్ట్ పడతది. లేదంటే రియల్ ఎస్టేట్‌లో మళ్ళీ రేపొద్దున ఇష్యూస్ వస్తాయనేది అవాస్తవం. హ్మ్. ఎందుకు అనంటే వాళ్ళు బాజాప్తా ల్యాండ్ తీసుకుంటారు రైతుల దగ్గర నుంచి. హ్మ్. ల్యాండ్ తీసుకున్న ల్యాండ్‌ని వాళ్ళు క్లియర్‌గా డీటీసీపీ కావచ్చు, లేదంటే హెచ్ఎండీఏ కావచ్చు, వాళ్ళ అప్రూవల్‌కి పంపించిన తర్వాత, వాళ్ళ అప్రూవల్ జారీ చేసిన తర్వాత మాత్రమే వెంచర్‌లు చేసి అమ్ముతారు. ఇంతకుముందు ఓ 15, 20 సంవత్సరాల కిందుండేది. ఏమనుండేది అంటే ఎల్‌పీ నంబర్స్ గానివ్వండి, రెరా గానివ్వండి, హెచ్ఎండీఏ నార్మ్స్ గానివ్వండి ఇవి లేకుండే.
అప్పుడు రిజిస్ట్రేషన్స్, డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇట్లా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు ఏవి లేవండి. మొత్తం డిజిటల్ అయిపోయింది. దేర్ ఈస్ నో ఛాన్స్ టు ఫేస్. ఓకే. హైదరాబాద్‌లో ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే గేటెడ్ కమ్యూనిటీస్ బాగా హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ, లేదు అంటే విల్లా ప్లాట్స్ కానీ ఏవైనా కూడా మనకి మాక్సిమం టు గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటున్నాయి. యెస్ అండి. సో, దీనివల్ల ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వల్ల? ఇప్పుడు హైదరాబాద్‌లో కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. హ్మ్. ఎగ్జాంపుల్ మణికొండ కావచ్చు, హ్మ్. లేదంటే మాదాపూర్ కావచ్చు. హైదరాబాద్ అంతా ఒకటే గదా! మరి మాదాపూర్‌లో, మణికొండలో ఎందుకు రేట్లు ఎక్కువుంటాయి? అంటే ఏదైతే లేఅవుట్స్ ఉంటాయో, లేఅవుట్స్‌లో ఉండే ఎమ్యూనిటీస్‌ని బట్టి రేట్లనేవి పెరుగుతాయి. ఓకే. సో, ఎమ్యూనిటీస్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని వెంచర్స్‌లలో, కొన్ని కొన్ని ఏరియాస్‌లలో ఇప్పుడు షాద్‌నగర్‌లో గాని, విజయవాడ హైవేకి గాని, లేదంటే శ్రీశైలం హైవేకి గాని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్స్ ఉన్నాయి. ఎందుకుంటాయి అనంటే వాళ్ళు కనెక్టివిటీస్‌ని బేస్ చేసుకుంటారు. యాస్ వెల్ యాస్ వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్‌ని బేస్ చేసుకుంటారు. ఇప్పుడు కొన్ని వెంచర్స్‌లలో క్లబ్ హౌస్ ఇప్పుడు మనం అపార్ట్మెంట్‌లలో ఫ్లాట్‌లు తీసుకుంటే కూడా చాలా వరకు క్లబ్ హౌసెస్ ఇస్తలేరు. హ్మ్. అట్లాంటిది కొన్ని కొన్ని కంపెనీస్‌లలో క్లబ్ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసి అన్నీ గూడా సీసీ రోడ్స్ ఇచ్చి, పార్క్ డెవలప్‌మెంట్స్ ఇచ్చి, అవెన్యూ ప్లానిటేషన్ ఇచ్చి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చి, అలా అన్ని డెవలప్‌మెంట్స్ ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు అబ్సల్యూట్‌గా ప్రైస్ అనేది కొంచెం ఎక్కువనే పెట్టాల్సి ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పెన్స్ అనేది ఎక్కువైంది వాళ్ళకి. సో, ఓకే. అది వాళ్ళేం జేస్తారు అనంటే వెంచర్‌ని మీడియం ఒక 10,00,000, 12,00,000 ఆ బడ్జెట్‌లో ఉన్న వెంచర్స్‌లో ఏమైపోతదనంటే మీడియం గాని, లోవర్ మీడియం గాని వాళ్ళు దే కెన్ ఈజీలీ ఇన్వెస్ట్. హ్మ్. 25,00,000, 30,00,000 అనుకునే వాళ్ళ దగ్గర ఆ కమ్యూనిటీలో నార్మల్ పీపుల్ ఎళ్లి ఉండలేరు. పర్చేస్ చేయలేరు యాక్చువల్లీ. అవును. సో, వాళ్ళ కోసం ఏం జేస్తారంటే వాళ్ళకి తగిన వెంచర్‌లు చేస్తారు. అండ్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీస్ అంటున్నారో గేటెడ్ కమ్యూనిటీస్ కోసం, గేటెడ్ పీపుల్స్ కోసం గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి క్రియేట్ చేస్తారు. దానికి తగ్గట్టే అక్కడ ఎమ్యూనిటీస్ గూడా ఉంటాయి. సో, ఎమ్యూనిటీస్ తగ్గే మనకు అమౌంట్ అనేది ఉంటుందండి. నాకు ఔట్ ఆఫ్ ది బాక్స్ ఒక క్వెషన్. హ్మ్. గేటెడ్ కమ్యూనిటీస్‌లో కంప్లీట్‌గా ఆ వెంచర్‌కి తగ్గట్టు రోడ్స్, పైప్‌లైన్స్ టోటల్ యెస్. ఎవ్రీథింగ్ అరేంజ్ చేసిన తర్వాత గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్స్ అమ్ముతారు. యెస్. యెస్. అయితే ఇక నాకొచ్చిన డౌట్ ఏంటి అంటే ఫ్యూచర్‌లో ఇది గవర్నమెంట్ అండర్‌లో తీసుకుంటారా? లేదంటే గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ ఎమ్యూనిటీస్ కోసం వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా? 100% గవర్నమెంట్‌కి ఎలా సంబంధం ఉంటది? ఇప్పుడు ఒక కాలనీ ఫార్మ్ అయిపోయిందనుకోండి. హ్మ్. ఆ కాలనీ ఒక 100 హౌసెస్ ఉన్నాయి. 100 హౌసెస్ ఉన్నప్పుడు ఒక 10 హౌసెస్ కన్‌స్ట్రక్షన్ అయిపోతే ఆటోమేటిక్‌గా కాలనీ అసోసియేషన్ ఏర్పాటయిపోతది. హ్మ్. అసోసియేషన్ ఏర్పాటయిపోయిన తర్వాత ఆ కాలనీ అంతా ఆ ఏరియాకి సంబంధించినటువంటి లొకాలిటీలోకొస్తది. హ్మ్. రేపొద్దున సేమ్ ఇప్పుడు హైదరాబాద్‌లో కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ కాలనీస్ గవర్నమెంట్ అండర్‌కి ఎందుకు రావు? 100% వస్తాయి. కానీ ఆ కాలనీకి సంబంధించినటువంటి అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాక వాళ్ళకి సంబంధించిన క్లబ్ హౌసెస్ గానివ్వచ్చు, పార్క్స్ గావచ్చు దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఎందుకంటే హ్మ్. ఒక పర్సన్ ఉంటారు కాంటాక్ట్ పర్సన్. ఆయన త్రూ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫైట్ చేస్తారు. కాలనీ అంతా ఏకమై అండ్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని కాపాడుకుంటారు. దట్ దేర్ ఈస్ నో డౌట్.